ఓకే. అలాగే డాక్టర్ గారు ఈ చలికాలం ప్రారంభమైంది. ఈ చలికాలంలో ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? చాలామంది లాస్ట్ 1 మంత్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువైంది మాకు. మేము రోజు చూసే ఒక 20, 30 మంది పేషెంట్‌లో ఆల్మోస్ట్ 10 మంది ఆస్తమా లంగ్‌కి సంబంధించిన పేషెంట్స్, ఆస్తమాకి సంబంధించిన సైనస్‌కి సంబంధించిన పేషెంట్స్ ఎక్కువున్నారు. కాబట్టి ఇప్పుడున్న చలికాలంలో ఇది ఇంకా నోస్ బ్లాక్ అవ్వడం గానీ, సైనస్ ఎక్కువ రావడం గానీ, ఇలాంటి సమస్యలు లంగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆస్తమా ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఎక్కువ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే చలికాలంలో ఏమవుతుందంటే నోస్ ఒకటి క్లోజ్ అవుతుంది. నోస్ ఒకటి క్లోజ్ అయ్యేసరికి లంగ్‌కి సంబంధించిన ఆయాసం ఎక్కువవుతుంది. ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్‌ని మేము గతంలో గూడా కొన్ని వీడియోస్‌లో చెప్పాం. సార్ మీరు చాలామంది కొంతమంది వాడి ఇప్పుడు సెకండ్ టైమ్ ఒకసారి వాడుకొని నెల, 2 నెలలు ఎప్పుడో గతంలో కొన్ని చేసిన వీడియోలను చెప్పింది విని వాడుకొని మా దగ్గరికి ఇప్పుడొచ్చి చెప్తున్నారు. సార్ మీరు పిప్పల చూర్ణం చెప్పారు సార్. చాలా అద్భుతంగా పనిచేసింది సార్ అసలు. మీరు ఏ టైంలో చెప్పారో గానీ ఒక్క నెల రోజులు వాడిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఆస్తమా లేదు. దమ్ము దగ్గు లేదు సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లంగ్ ఇష్యూస్ లేవు నాకు. చాలా బాగుంది సార్. హెల్త్ గూడా మెంటల్ కండిషన్ కూడా నాకు చాలా బాగుంది. సైనస్ పోయింది. మైగ్రేన్ పోయింది. చాలా డిసీజ్‌కి ఒక్క పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి తోడు ఇంకా కొన్ని మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఆస్తమా సమస్యలు గానివ్వండి, లేదంటే బ్రాంకైటిస్ గానివ్వండి, ఇంకా చాలా లంగ్‌కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్‌గా తగ్గుతాయని జెప్పేసి ఆయుర్వేద మూలం చెప్తుంది. ఓకే. అలాగే దగ్గు, జలుబు ఈ సమస్య గూడా ఈ కాలంలో చాలా ఎక్కువగుంటుంది. సో, దానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వీటన్నిటికి ఒకటే రూట్ కాజ్ అండి. హ్మ్. లంగ్స్ ఇన్‌బాలెన్స్ అయినప్పుడు, పొల్యూషన్ అనేది ఎప్పుడైతే ఇన్‌బాలెన్స్ అవుతుందో, పొల్యూషన్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయినప్పుడు, మనం పొల్యూషన్‌కి ఎక్కువ దగ్గరైనప్పుడు ఇవన్నీ లంగ్స్ అనేది ఇన్‌బాలెన్స్ అవుతుంది. వీటన్నిటికి గూడంగా ఈ పిప్పల చూర్ణంతో పాటు ఆ వంటామ్లం గూడా వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా తగ్గుతాయి. కాబట్టి వంటామ్లంని, పిప్పల చూర్ణంని 2 గూడా ఏకకాలంలో వాడడం వల్ల కొన్ని పద్ధతులు డైరెక్ట్ వాడుకోవడం కాదు. కొంచెం డాక్టర్స్ యొక్క అవగాహన తీసుకొని, సలహాలు తీసుకొని వాడుకోవడం వల్ల ఎలా వాడాలి? ఏం లేదు. నేను వాడానండి తగ్గట్లేదు అని అంటారు కొంతమంది. వాడే పద్ధతులు గూడంగా బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి బాడీ తత్వాన్ని నాడి చూసి చెప్పి దానికి బేస్ చేసుకొని ఏది కాంబినేషన్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. కాబట్టి డాక్టర్ అవగాహనతో తీసుకోండి. డాక్టర్ యొక్క సలహాతో తీసుకున్నప్పుడు దాని అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. కాబట్టి రూట్ కాస్ట్‌ని తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి. దాన్ని కూడంగా తప్పు పట్టుకోకుండా దయచేసి ఒక్కసారి సంప్రదించండి. ఆయుర్వేద డాక్టర్‌లను సంప్రదించి దీన్ని బేస్ చేసుకొని వాడండి. చాలా అద్భుతమైన రూట్ కాజ్ నుంచి మళ్ళీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జీవితంలో రాకుండా గూడంగా ఆయుర్వేద మూలాల నుంచి తగ్గించుకోవచ్చని చెప్పేసి నేచర్ చెప్తుంది. ఓకే డాక్టర్ గారు. ఇప్పుడు ఆయుర్వేదంలో 5 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా మెడిసిన్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. పిల్లలు పుట్టుకతోటి నుంచి ఉంది. పుట్టుకతో నుంచి ముసలితనం వరకు కూడా ఎలాంటి డిసీజ్‌కైనా రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి, డోసేజ్‌లు మాత్రమే ఎక్కువ తక్కువ ఇస్తాం కాబట్టి, ఆ డోసేజ్‌కి సంబంధించినవి మాత్రమే సెట్ చేసి ఇస్తే అన్నీ సెట్ అవుతుంది. కాబట్టి పిల్లలకు కూడంగా, పసిపిల్లలకు కూడంగా ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలున్నాయి కాబట్టి, వాడకంలో మాత్రం వాడే దాంట్లో పద్ధతులు కావాలి కాబట్టి, తెలియకపోతే డాక్టర్‌ని సంప్రదించి అడిగి వాడండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ పిల్లలకు గూడా చూస్తారు. ఓకే. పిల్లల్లో 5 సంవత్సరాల పిల్లల్లో జ్వరం ఊరుకూరికే వస్తూ ఉంటుందంటారు. దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది ఆయుర్వేదంలో? చెప్పాను గదా! పిల్లలకు మళ్ళీ మళ్ళీ జరం రావడానికి రీజన్ ఏంది అంటే 2 కారణాలు. వాళ్ళు తినే ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు ఎక్కువ తింటుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల రీజన్ ఏంది అంటే ఇక్కడ లంగ్స్ ఇన్‌బాలెన్స్ అవుతది. సైనస్ ఉంటదండి. కొంతమందికి అస్తమా ఉంటది. అయినా పాలు మంచిది కాల్షియం డాక్టర్లు చెప్పారు కాల్షియం ఇవ్వాలి. కాల్షియం పాలలో బాగుంటదని చెప్పేసి ఇస్తున్నారు. దయచేసి చెప్తున్నాను. ఒక్కసారి లంగ్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చింది. మీ పిల్లలు మోషన్‌కి ఫ్రీగా వెళ్ళట్లేదు. 4 సార్లు వెళ్తున్నాడు. 2 డేస్‌కి ఒకసారి వెళ్తున్నాడు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ స్టాప్ చేయాలి. అది ఎలాంటి పాలైనా విషమే. కాబట్టి చిన్న చిన్న అవేర్‌నెస్ లోపం వల్ల గూడా తల్లిదండ్రులు చాలా తప్పులు చేస్తున్నారు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ మీద గూడంగా ఆయుర్వేద డాక్టర్‌ని సంప్రదించి చిన్న చిన్న డోస్‌లో గూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడంగా హెల్త్‌ని కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు. ఆయుర్వేదంలో చాలా సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి చాలా మంచి పరిష్కారాలు చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. డాక్టర్ గారు చెప్పినట్లు ఆయుర్వేదంలో చాలా ఆరోగ్య సమస్యలకి ఎన్నో పరిష్కారాలున్నాయి. సో, మీకు కూడా మీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక ఆహ్, ఆయుర్వేద పరంగా మీకు ట్రీట్మెంట్ కావాలనుకుంటే మీకున్న సమస్యని ముందు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్‌లో డాక్టర్ గారిని అడిగి ముందు ఆ సమస్యకి పరిష్కారం ఏంటో కనుక్కున్న తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అంతవరకు సెలవు. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.